వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇక బుల్లెట్ ట్రైన్లో దూసుకెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలో ప్రత్యేకించి కొత్త రకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నాడు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రతి పంచాయతీని ఆదర్శమైన పంచాయతీగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఏపీ డిప్యూటీ సీఎం ముందుకెళ్తున్నారు. సమస్య చెప్తే వెంటనే పరిష్కారం చేస్తున్నారు. నిమిషాల్లో ఆయన పేషెంట్ నుంచి ఫోన్ వెళ్తుంది అధికారులకి. ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆయన ముందుకెళ్తున్నారు. ఉదయం మొరపెట్టుకుంటే మధ్యాహ్నానికే సమస్యను పరిష్కారం చేస్తూ ఉన్నారు. పాలనలో బుల్లెట్ ట్రైన్ తరహాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నారు. సాధారణంగా ఏ మంత్రి గారి దగ్గరికైనా ఒక సమస్య నెలల తరబడి తిరిగితే మరి సాల్వ్ అవుతుందా లేదా అనేది తెలియని పరిస్థితి. కానీ ఉదయం చెప్తే మధ్యాహ్నానికి ఆ సమస్యను సాల్వ్ చేసేటువంటి ఒక పరిష్కార మార్గం ఆయన దగ్గర ఉంది. డిప్యూటీ సీఎం దూకుడుపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉంది. గతంలో ఏ డిప్యూటీ సీఎం చేయని విధంగా ఆయన పనులు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు 5 ఉప ముఖ్యమంత్రులుగా పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ మరొక 5 పెట్టారు. అంటే 5 ఉప ముఖ్యమంత్రులు కనీసం ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకి వారి పేర్లు ఏమిటి అంటే టక్కున చెప్పే పరిస్థితి లేదు. రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు సైతం ఒక 20% మంది చెప్పగలుగుతారేమో గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఎవరు అని. అంటే అలా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడిని అడిగినా రాజకీయాల మీద కనీస అవగాహన ఉన్నటువంటి ఏ కార్యకర్తని ఏ పార్టీ కార్యకర్తని అడిగినా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని టక్కుని చెప్పేస్తారు. అది ఆయన వేసుకున్నటువంటి మార్కు, ఆయన వేసుకుంటున్నటువంటి బలమైనటువంటి ముద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద, పరిపాలనా విభాగం మీద. ఇక గతంలో ఏ డిప్యూటీ సీఎం చేయని విధంగా ఆయన పనులు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి స్థానంలో ఉన్నారు పవన్ కళ్యాణ్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉప ముఖ్యమంత్రులు ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి. వారి పేరుకే ఉప ముఖ్యమంత్రి, కానీ అసలు వారు ఉప ముఖ్యమంత్రి అన్నది వారి నియోజకవర్గం ప్రజలు కూడా గమనించేటువంటి పరిస్థితి కాదు. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఒక్కరే రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి. అది పవన్ కళ్యాణ్, జనసేన అధినేత. 21 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఒక పార్టీ అధినేత. మిత్రపక్షంలో ప్రభుత్వంలో భాగస్వామిగా మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆయన అత్యంత కీలకమైనటువంటి స్థానంలో ఈ ప్రభుత్వంలో ఉన్నారని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు వేగం బుల్లెట్ ట్రైన్ స్థాయిలో ఉందంటూ సర్వత్రా చర్చ నడుస్తుంది. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చాలా వేగంగా బుల్లెట్ ట్రైన్ స్థాయిలో ఉందంట. హామీలు ఇవ్వడం మాత్రమే కాదు, అమలు చేయటం కూడా వెంటనే జరిగిపోతుందంట. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ఏ శాసనసభ్యుడైనా, ఏ మంత్రి అయినా, లేకపోతే ఏ పంచాయతీ ప్రెసిడెంట్ అయినా సరే ప్రజలు ఏదైనా అడిగితే ఖచ్చితంగా చేస్తాము, చూస్తామని హామీ ఇస్తారు. కానీ ఇక్కడ హామీలు ఇవ్వటమే కాదు, హామీలు ఇచ్చిన వెంటనే పనులు కూడా జరుగుతున్నాయంట. ఇక తన మంత్రిత్వ శాఖ పరిధిలో పనులు నిమిషాల్లో పూర్తవుతున్నాయంట. ఇక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మరి ఈ శాఖల్లో పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఉంటాం, ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఉంటాం ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి గారి తర్వాత స్థానం అవ్వటం, ఆయన మంత్రిత్వ శాఖలో ఏ పని అయినా సరే క్షణాల్లో, నిమిషాల్లో జరగటం, నిధులు మంజూరు చేయటం, పనులు మొదలు పెట్టడం. అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అసలు ఎవరు చేశారు ఆ పదవి అనేది కూడా రాష్ట్ర ప్రజలు టక్కున అడిగినా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి అయితే ఫైనల్ డెసిషన్, తర్వాత అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే. అంతేగాని పలాని శాఖకి పలానా మంత్రి ఉన్నాడు, ఆ మంత్రి దగ్గరికి వెళ్తే ఆ శాఖకు సంబంధించిన పనులు ఈ నియోజకవర్గంలోనో లేకపోతే ఈ రాష్ట్రంలోనో ఈ గ్రామంలోనో సాల్వ్ అవుతుంది అని చెప్పేసి అనుకోవడానికి లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. పంచాయతీరాజ్ శాఖలో ఏ సమస్య ఉన్నా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్తే క్షణాల్లో ఆ సమస్య పరిష్కారం అవుతుంది, పనులు కూడా వేగవంతంగా జరుగుతాయి. రోడ్లు, వ్యక్తిగత సాయం అన్నిటికీ అదే వేగం. ఇక్కడ ఆయన రోడ్లు వేయటం, ప్రతి పంచాయతీలో
మరి గుంతలు గతుకులు ఉన్న రోడ్లను మరమ్మతులు చేయటం, కొత్త రోడ్లు వేయటం, వేల కోట్ల రూపాయల నిధులు మరి పంచాయతీలకు ఆయన కేటాయించటం. ఒకప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్లు పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. కానీ ఇప్పుడు పంచాయతీలకి ఆ ప్రెసిడెంట్లు మకుటం లేని మహారాజులుగా ఉన్నారంటే అది కేవలం ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి యొక్క గొప్పతనం అని చెప్పాలి. ఇక మంగళగిరి కార్యక్రమంలో కానిస్టేబుల్ విజ్ఞప్తికి వెంటనే రోడ్లు మంజూరు చేశారు ఉప ముఖ్యమంత్రి. మంగళగిరిలో కానిస్టేబుల్ల నియామకాల పత్రాల పంపిణీ జరిగింది. ఆ కార్యక్రమంలో ఒక కానిస్టేబుల్, సార్ మా ఊర్లో రోడ్డు లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్తే, ఇక్కడే ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అని చెప్పేసి ఆయనకి చెప్పడం, ఆయన వెంటనే నిధులు మంజూరు చేయటం, అక్కడ పనులు ప్రారంభం అవటం. ఇది అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగల, గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరగలేదు. అంత ఈజీ కాదు. ఆ ఎమ్మెల్యే గారిని బతిమలాడుకోవాలి, ఎమ్మెల్యే గారు వెళ్ళి ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి నిధులు మంజూరు చేయించుకోవాలి. ఇవన్నీ చాలా ప్రాసెస్ అన్నమాట. కానీ ఇక్కడ అలా ఏం లేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నిధులు మంజూరు చేశారంటే స్థానికంగా ఉన్న అధికారులు, ఆ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇక అల్లూరు జిల్లా కానిస్టేబుల్ బాబురావు అభ్యర్థనకు సభ ముగిసే లోగానే ఆమోదం పలికారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి. కానిస్టేబుల్ బాబురావు గారు అభ్యర్థించారు, సార్ నాకేమొద్దు, నాకు ఒక సహాయం కావాలి, మా గ్రామానికి రోడ్డు లేదు, మా గ్రామానికి రోడ్డు కావాలి అని నేను అడిగితే ఆ సభ ముగిసేలోపు శాంక్షన్ చేశారు. పనులు మొదలవుతున్నాయి, అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. అదే కదా కావాల్సింది ప్రజలకి. అంద మహిళా క్రికెటర్ గ్రామానికి కూడా తక్షణమే రోడ్డు అనుమతి. చూసారా, ఒక మహిళా క్రికెటర్, అంద మహిళా క్రికెటరు, వారి గ్రామానికి కూడా తక్షణమే పంచాయతీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు అనుమతి ఇచ్చేశారు. మీడియా దృష్టికి రాని ఇలాంటి నిర్ణయాలు ఇంకా చాలా ఉన్నాయి. అంటే సాధారణంగా ఆయనకి పెద్దగా మీడియా ఎక్కువగా ఎలివేషన్ ఇవ్వదు కాబట్టి ఆయన చేసిన పనులు పూర్తిగా వెలుగులోకి వచ్చే పరిస్థితి చాలా తక్కువే కంపేర్ చేసుకుంటాం మిగతా నాయకులతోటి. కానీ అవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి మీడియా దృష్టికి ఇంకా రావాల్సినటువంటి ఆయన చేసినటువంటి సేవలు. సాధారణంగా అభివృద్ధి పనులకు క్లిష్టమైన ప్రభుత్వ ప్రాసెస్ ఉంటుంది. అంత ఈజీ కాదు. మా ఊర్లో రోడ్డు వేసుకోవాలనగానే వెంటనే శాంక్షన్ చేసేసి అంత ఈజీగా నిధులు మంజూరు చెయ్యరు. ఇప్పుడు ఒక రోడ్డు వేయాలి ప్రభుత్వం, ఆ కాంట్రాక్టర్లను పిలుస్తారు టెండర్లకి, లేదా ఎమ్మెల్యే గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు స్థానికంగా కాస్త కాంట్రాక్టర్లు బలవంతులు ఆ టెండర్ తీసుకుంటారు. వాళ్ళు వర్క్ చేయాలి, వర్క్ కంప్లీట్ అయిన తర్వాత బిల్లులు పెట్టుకోవాలి, ఆ బిల్లులు శాంక్షన్ అవ్వాలి. ఇదంతా చాలా ప్రాసెస్. అందులో ఇప్పుడు ఈ బిల్లులు శాంక్షన్ అవ్వడం అంటే పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. సరే కన్స్ట్రక్షన్ చేస్తారు ప్రభుత్వానికి సంబంధించి, లేదా ఒక రోడ్డు వేస్తారు, ఈలోపు పొరపాటున ప్రభుత్వం మారిపోయింది అనుకోండి, ఈలోపు రాలేదు బిల్లులు, కొత్త ప్రభుత్వం వస్తే మీరు గత ప్రభుత్వంలో వేశారు ఈ రోడ్లు, ఈ కాంట్రాక్టులు గత ప్రభుత్వంలో కట్టారు, గత ఎమ్మెల్యే, సో గత ప్రభుత్వం అని చెప్పేసి సాకుగా చూపించి కొత్త ప్రభుత్వంలో వారికి నిధులు మంజూరు చేసే పరిస్థితులు, బిల్లులు శాంక్షన్ చేయరు. అలా చేయక చాలామంది కాంట్రాక్టులు దివాలెత్తిన పరిస్థితి. చాలా కష్టమైన ప్రాసెస్. అనేక స్థాయిల్లో అధికారుల అనుమతుల వల్ల ఆలస్యం జరుగుతుంది. మళ్ళీ అధికారులు అనుమతి ఇవ్వాలి, మళ్ళీ కొంచెం లంచాలు మరిగినటువంటి అధికారులు అనుమతులు అంత ఈజీగా ఇవ్వరు. ఇవన్నీ గతంలో ఉన్న సమస్యలు. అనేక మంది అధికారులు పరిశీలనలో ప్రతిపాదనలు పెట్టి ఆమోదించుకోవాలి, వారి దగ్గరికి వెళ్ళాలి, రికమెండేషన్ చేయించుకోవాలి, వారికి ఏదో పర్సంటేజ్ వారికి చెప్పాలి. ఇవన్నీ చాలా తలపోట్లు అనమాట. ఇవన్నీ గత ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నటువంటి. కానీ ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆ పరిస్థితి లేదు. ఎవరైనా సరే అవినీతి చేస్తే వారిని తక్షణమే ఆ పంచాయతీరాజ్ శాఖ తొలగిస్తుంది అనేది ఇప్పుడు కాస్త భయం ఉంది. ఎందుకంటే నిజాయితీ పరుడు ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి. అయితే ఇటీవల ప్రధాన కార్యదర్శుల సమావేశంలో చంద్రబాబు ఇలాంటి ప్రాసెస్పై అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్నే మార్చుకుంటున్నప్పుడు నిబంధనలు ఎందుకు మార్చుకోకూడదన్నారు బాబు గారు. ఎందుకంటే మరి ఇన్ని ప్రాసెస్లు ఉన్నాయి. మరి ఏదైనా ఒక వర్క్ చేయాలంటే, ఒక అభివృద్ధి పని శంకుస్థాపన చేయాలన్నా, మొదలు పెట్టాలన్నా, పూర్తి చేయాలన్నా బోలెడు ప్రాసెస్లు ఉన్నాయి దానికి. సో వాటన్నిటి మీద చంద్రబాబు గారు కూడా అసహనం వ్యక్తం చేశారు. ఫలితంగా రూల్స్ ప్రాసెస్లో అడ్డంకులను అధిగమిస్తూ పవన్ శాఖలో శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రూల్స్ కాదండి, పేదవాడికి రూల్ ఏందనేది ఆయన రూలు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడానికి రూల్ ఏంటి? పేదవాడి కనీస అవసరాలు ప్రభుత్వ తీర్చడానికి, ప్రభుత్వంలోని అధికారులు, ప్రజలను పాలించే నాయకులు తీర్చడానికి రూల్ ఏంటి? ప్రభుత్వం ఉన్న దేనికి? పేదల సంక్షేమం కోసమే కదా, పేదల అభివృద్ధి కోసమే కదా, రాష్ట్ర సంక్షేమం కోసమే కదా, రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్లేందుకే కదా అనేది ఆయన రూల్. ఇప్పుడు
ఫలితంగా అనేక మందికి మేలు జరుగుతుంది, ఫలితంగా ప్రజలకు తక్షణ ప్రయోజనం కలుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అనేక మందికి మేలు జరుగుతుంది, వారికి ప్రయోజనం కూడా చేకూరుతుంది. ఇక పవన్ వ్యక్తిగత సహాయాల విషయంలో ఎలాంటి జాప్యం లేదు. ఆయన అపరదానకరుణుడు అనేటువంటి బిరుదు ఉంది పవన్ కళ్యాణ్ గారి. ఎందుకంటే ఆయన పబ్లిక్కి సహాయ సహకార్యాలు అందించడంలో ముందు వరుసలో ఉంటారు మొదటి నుంచి. ఆయనకి ఏ పదవి లేనప్పటి నుంచే, ఆయన సినిమా ఇండస్ట్రీలో కెరీర్ మొదలుపెట్టిన దగ్గర నుంచే ఆయన సంపాదనలో కొంత భాగాన్ని కష్టంలో ఉన్న వారికి పంచడానికి మొదటి నుంచి కూడా అలవాటు, చిన్నప్పటి నుంచి అలవాటు అని చెప్పుకోవాలి. ప్రకటించిన వెంటనే కార్యాచరణ ప్రారంభం, ఆర్థిక సాయం గంటల్లోనే అందుతుంది. ఇక ఇతర సహాయాలు 4-5 రోజుల్లో పూర్తవుతున్నాయి. అంధ క్రికెటర్లకు పరికరాలు, అంటే వారికి గృహానికి సంబంధించినటువంటి పరికరాలు, చిలకలూరుపేట స్కూల్కు లైబ్రరీ, కంప్యూటర్లు అవి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు తెచ్చారు. మనం చూసాం ఒక వారం రోజుల క్రితం చిలకలూరుపేట టౌన్కి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. ఆ చిలకలూరుపేటలో ఉన్నటువంటి స్కూల్స్ని ఆయన పరిశీలించి ఆ నియోజకవర్గంలో మరి కొన్ని స్కూల్స్కి లైబ్రరీలో బుక్స్, కంప్యూటర్లు అవన్నీ ఆయన సొంత డబ్బులతో అందించారు. స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క దాన గుణానికి ఆయన అభినందించాడనమాట. హామీ ఇచ్చిన వెంటనే జరిగిపోయాయి, ఆయన హామీ ఇచ్చిన వెంటనే. ఇక పవన్ స్పీడ్ చూసి బుల్లెట్ ట్రైన్తో పోలుస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే ఏదో వచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి వెళ్ళేటువంటి నాయకుడు కాదు ఆయన. చెప్పాడంటే చేస్తాడంతే. తనకు సాధ్యమైనంత వరకు తన కష్టార్జితాన్ని ప్రజలకి అందించేటువంటి మనిషి. ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా వచ్చే జీతం కూడా పిఠాపురంలో ప్రతి నెల అనాథలకు పంచుతున్నాడు ఆయన. వచ్చిన ఎవరు పంచారండి? జగన్మోహన్ రెడ్డి గారు పంచారా? ఇంకే రాజకీయ నాయకుడు పంచారు? ఎమ్మెల్యేగా మంత్రిగా తీసుకున్నటువంటి జీతాన్ని ప్రతి నెల అనాథ పిల్లలకి పంచిపెడుతున్నారంటే చాలా గొప్ప విషయం. అందుకనే పవన్ స్పీడ్ చూసి బుల్లెట్ ట్రైన్తో పోలుస్తున్న రాజకీయ వర్గం.